నరేంద్ర మోదీ స్నేహితుడు అదానీ మన కరెంటును దొంగిలించి బంగ్లాదేశ్కిస్తున్నాడా? పార్లమెంట్లో యాప్ ఎంపీ సంజయ్ సింగ్ సంధించిన ఈ ప్రశ్నలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆవులను కోసే కంపెనీల దగ్గర విరాళాలు తీసుకునే బీజేపీ నాయకులు అవినీతి గురించి మాట్లాడడం ఒసామా బిన్ లాడెన్ అహింస గురించి మాట్లాడినట్లుందంటూ ఘాటు విమర్శలు చేశారు. ఝార్ఖండ్ విద్యుత్ను దొంగిలించి అదానీ బంగ్లాదేశ్కిస్తుంటే ప్రభుత్వమేం చేస్తోందని మండిపడ్డారు. అంతేకాకుండా విద్యా వ్యవస్థను నాశనం చేసి 11 లక్షల మంది పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు దూరం చేశారు. దేశ జీడీపీలో చదువు కోసం కేవలం 0.4% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. కానీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్లో ప్రభుత్వాలను కూల్చడానికి మాత్రం వేల కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయని నిలదీశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. అధికారం మారిన రోజు ఈ అవినీతి పరులు ఒక్కరు కూడా బయట తిరగలేరు. గుర్తుంచుకోండి, ఈ దేశం బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతో నడుస్తుంది, కానీ మోదీ, అమిత్ షాల ఫర్మానాలతో కాదని తేల్చి చెప్పారు. మీ కూటమి ఈడీ, సిబిఐలతో ఉంటే మాది ఇండియా కూటమి అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరి యాప్ ఎంపీ అడిగిన ఈ ప్రశ్నల్లో న్యాయముందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి నిజాల కోసం మన మినీ